ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిఆర్సీ సెంటర్ నుంచి వివిధ రూట్లలో పోలింగ్ సామాగ్రి తరలించారు. ఆర్డీఓ శ్రీనివాసరావు పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 264 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ సామాగ్రి తరలించామన్నారు. మొత్తం 1251 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నల్గొండ పార్లమెంటరీ పరిధిలోని మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ ఏర్పాట్ల సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓటర్లు తమ వంతుగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి అత్యంత సంతోషంగా పోలింగ్ చేసే విధంగా ఏర్పాటు చేశాము. ఇక్కడ 264 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 264 పోలింగ్ స్టేషన్లలో 1251 మంది సిబ్బందిని, 500 మంది పోలీసులతో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మైక్రో అబ్జర్వర్స్, క్రిటికల్ 56 పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ షేడ్, తర్వాత వాటరు, టాయిలెట్ ఫెసిలిటీ, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ, పీడబ్ల్యూ ఓటర్లకు వీల్ చైర్లు మరియు ర్యాంప్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు సంతోషంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తారు. కాకినాడ జిల్లా పెద్ద